తిమ్మారెడ్డి. అన్నా క్లియర్ అన్నా అది. ఓకే ఓకే. సో ఈరోజు ఏంటంటే క్లైమింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, క్లైమింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే క్లైమ్ స్టేటస్ తెలుసుకోవడం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ప్రొవైడర్కి స్టేటస్ తెలియదు. క్లైమ్ ప్రాసెస్ అయిందా లేదా, దాని స్టేటస్ ఎంతవరకు ఉంది తెలుసుకోవాలనుకుంటే యూజ్ చేసేది ఏంటంటే క్లైమింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఐఏఆర్ సినారియోస్ లో ఉండేటివన్నీ నేర్చుకోవాలి. నేను చెప్పే 15 నేర్చుకుంటే చాలు బ్రో. ఇవన్నీ ఒకదానికి ఒక లింక్ అయి ఉంటాయి అంతే. వీళ్ళు ఏఆర్ సినారియోలో మీకు దగ్గర 100 పైన ఉంటుంది అండి, అవన్నీ అవసరం ఉండదు. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ఫ్రీ. ఇక్కడ అబ్జర్వ్ చేయి, క్లైమ్ డినైడ్ ఇంజురీ ఇల్నెస్ కవర్డ్ బై లయబిలిటీ కెరియర్, క్లైమ్ డినైడ్ ఇంజురీ హెల్డ్ బై నాన్, అన్నీ సేమ్ అనమాట. అంటే క్లైమ్ డినై ఆటో ఇన్సూరెన్స్ తోటి డినై అయింది, నార్మల్ ఇన్సూరెన్స్ తోటి డిలే అయింది. అన్నీ నీకు ఏంటంటే ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉంటాయి అనమాట. ఇక్కడ చూడు ఇంకొకటి, క్లైమ్ డినైడ్ యాజ్ రిఫరల్ అబ్సెంట్ ఆర్ మిస్సింగ్. సో నేను చెప్పాను రిఫరల్ అంటే ఏముంటుంది పేషెంట్కి, ఆథరైజేషన్ అంటే కంపల్సరీ రిఫరల్ ఉంటుంది అనమాట. రిఫరల్ లేని ఆథరైజేషన్ ఇవ్వరు. సారీ, అది వేరే కాన్సెప్ట్. ఓకే, సి ఇక్కడ క్లైమ్ డినైడ్ ఆథరైజేషన్ అబ్సెంట్ అన్నారు. అబ్సెంట్ అన్న మిస్సింగ్ అని అంటే మిస్ అవ్వడం అనమాట, దాన్ని సబ్మిట్ చేయలే అనమాట. ఓకే, అబ్సెంట్ అన్న మిస్సింగ్ అన్న అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు అనమాట. ఈ క్లైమ్ డినైడ్ యాజ్ ఏ రిఫరల్ లెటర్ సబ్మిట్ చేయలేదు. సో రెండింటికి సేమ్ ఉంటాయండి సినారియో. ఏం చేస్తాము, ప్రీవియస్ హిస్టరీలో చెక్ చేస్తాము, ప్రీవియస్ హిస్టరీలోకి నుంచి ఆథరైజేషన్ నెంబర్ తీసుకుంటాము, ప్రోగ్రెస్ నోట్స్ ఉంటుంది మనకు, ప్రోగ్రెస్ నోట్స్లోకి నుంచి రిఫరల్ లెటర్ తీసుకొని అటాచ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇవన్నీ అవసరం అండి. నేను చెప్పిన ఏంటంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, దీంట్లోకి ఫిల్టర్ చేసి 15 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు ఇవి అయిపోయిన తర్వాత మీరు చూసుకోవచ్చు, డినైల్స్ సేమే, ఇక్కడ డినైల్స్లో ఉంటాయి అనమాట అవి. ఓకేనా, ఇవే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 97 ఉన్నది ఇక్కడ, సి 197 ప్రీ సర్టిఫికేషన్ ఆథరైజేషన్ అబ్సెంట్. సో ఇది దేనికి సంబంధించింది, ఇది మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఇదే ఇక్కడ సిఓ 197 ఉంది కదా, ఇక్కడ 197 ప్రీ సర్టిఫికేషన్ ఆథరైజేషన్ మిస్సింగ్. అదే మీకు ఇక్కడ ఏఆర్ సినారియోలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండేటివి మీకు అక్కడ ఉంటాయి అనమాట. చూడండి, ప్రీ ఆథరైజేషన్ మిస్సింగ్ అక్కడ చూపించాను కదా, ప్రియర్ ఆథరైజేషన్ మిస్సింగ్ అబ్సెంట్. సో ఇక్కడ చూసారా, క్లైమ్ డినైడ్ ఆథరైజేషన్ అబ్సెంట్ ఆర్ మిస్సింగ్. సో ఇదే మీకు అక్కడ ఉంటాయి అనమాట. అక్కడ అంటే నెంబర్స్ ఉంటాయి, కోడ్. ఇదేం డినైల్ మీద చేసేవాళ్ళు అనమాట. ఇది ఏఆర్కి డినైల్కి డిఫరెంట్ ఉంటుందండి. ఏఆర్ అనేది ఏంటంటే కాల్స్ చేయడం అనమాట. డినైల్స్ అంటే డినైల్స్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. బట్ ఏఆర్ ఏంటంటే రెండు ఇన్వాల్వ్ అవుతాడు. ఓకేనా, వీటన్నిటికీ డినైల్ కోడ్స్ ఉంటాయి. వీటన్ని డినైల్ కోడ్స్ ఇక్కడనే ఉంటాయండి, ఏఆర్ డినైల్స్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్లైమింగ్ ప్రాసెస్. సో క్లైమింగ్ ప్రాసెస్ చెక్ చేశారండి, వెబ్సైట్ చెక్ చేశారు ఎవరైనా? మధు చెక్ చేసావా? చూసినాం. సో క్లైమింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే నీడ్ టు నో ద స్టేటస్ అనమాట. మనకు క్లైమ్ స్టేటస్ ఫర్ ఎగ్జాంపుల్ 30 days అయింది, మామూలుగా అయితే టైం 45 daysలో అమౌంట్ రావాలి. ఓకే, క్లైమ్ అనేది 45 daysలో రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఒక 10 days డిలే అయిపోయింది అనమాట. ఓకే, ఒక 10-15 days డిలే అయిపోయింది అనమాట. సో దాని రెస్పాండ్ రాలేదు. సో ఆ రెస్పాండ్ రాలేదని ఏం చేశారంటే మళ్ళీ ఒకసారి జాయిన్ అయ్యారు అనమాట. అది ప్రొవైడర్ డాక్టర్ ఏం చెప్పారంటే ఒకసారి మీకు కాల్ చేయండి, కాల్ చేసి క్లైమ్ స్టేటస్ ఏంది, ఏమైంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి క్లైమ్ స్టేటస్. సో ఇక్కడ ఏం చెప్పాడు, దిస్ సినారియో అకర్స్ వెన్ యూ కాల్ ఇన్సూరెన్స్ టైమ్ అరౌండ్ టైమ్, విత్ ఇన్ టైమ్ అరౌండ్ టైం. టాట్ అంటే ఏంటంటే విత్ ఇన్ టైం. నేను చెప్పాను ఒక క్లైమ్కి 45 days ఉంటుంది వాళ్ళు బిల్ పేమెంట్ చేయడానికి. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారండి నార్మల్గా టాట్ అంటే ఏంటి, ఎన్ని డేస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మీరు 45 days అని చెప్పుకోవచ్చు. సో
ఈ సినారియో ఎందుకంటే విత్ ఇన్ లో మనం కాల్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ పేషెంట్. సో టాట్ ఈస్ టైమ్ ఆర్ టేకన్ బై ఇన్సూరెన్స్ కంప్లీట్ ద క్లైమ్ ప్రాసెస్. సో టాట్ అంటే డెఫినేషన్ ఏంటండి? టైమ్ అరౌండ్ టైం. ఓకే, ఆ ప్రాసెస్ ఒక క్లైమ్ ప్రాసెసింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో దాన్ని టాట్ అంటారు. ఓకే, మినిమం 45 days ఉంటుందండి, మాక్సిమం 90 days ఉంటుంది. ఓకేనా? ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ వేరే ఉంటుంది, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కి డిఫరెంట్ ఉంటుంది. టాట్ షుడ్ ఆల్వేస్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద రిసీవ్ డేట్ ఆఫ్ ద క్లైమ్. ఇంపార్టెంట్ అండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందండి ఇది? టాట్ ఆల్వేస్ రిసీవ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, రిసీవ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది టాట్. ఇంకోసారి చదువుదాం. ది సినారియో అక్కర్స్ వెన్ యూ కాల్ ఇన్సూరెన్స్ విత్ ఇన్ ద టాట్. విత్ ఇన్ ద టాట్ లో ఫోన్ చేసినప్పుడు. ఆర్ ఫస్ట్ రీజన్ ఏంటిది? విత్ ఇన్ టైమ్ లో కాల్ చేయడం. విత్ ఇన్ టాట్, లైక్ విత్ ఇన్ 45 days లోపల. విత్ ఇన్ టాట్ లో కాల్ చేయడం అంటారు. విత్ ఇన్ టాట్ కాలింగ్ ఆన్ విత్ ఇన్ టాట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? ఎనీ అదర్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ పేషెంట్ ఆర్ ప్రొవైడర్. ఇప్పుడు మనం ఒక క్లైమ్ సబ్మిట్ చేస్తామండి. ఒక క్లైమ్ సబ్మిట్ చేయగానే క్లైమ్ ప్రాసెస్ అవ్వాలని రూల్ ఏం లేదు కదండి. మేబీ సమ్ డిలే కావచ్చు, రైట్? ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినారియో తీసుకుందాం. సో ఫస్ట్ సినారియో తీసుకుంటే ఏంటంటే, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తారు. కాల్ చేసేసి హాయ్ మై నేమ్ ఇస్ సో అండ్ సో, మై నో ద క్లైమ్ స్టేటస్ అని మీరు అడిగితే వాళ్ళు అంటారు, యా ఏమడతారు? వెల్కమ్ నోట్. వెల్కమ్ నోట్ చెప్పండి మాది, ఏమేమి ఉంటాయి వెల్కమ్ నోట్లో? వెల్కమ్ నోట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ప్రొవైడర్ ఐడి, మళ్ళీ ట్యాక్స్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఇంకేముండాలి మన దగ్గర? అడ్రస్. ప్రొవైడర్. ఓకే, అడ్రస్, ఎన్పిఐ ఐడి, ప్రొవైడర్ ఐడి, ఎన్పిఐ నెంబర్, ట్యాక్స్ నెంబర్, దెన్ నెక్స్ట్ హాస్పిటల్ అడ్రస్, ఇంకా ఇంకా పేషెంట్ సంబంధించిన డాటా, పేషెంట్ డాటా ఉండాలి కదా. ఇప్పుడు పేషెంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతారు కదా. పేషెంట్ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, సో ఇవన్నీ అడుగుతారు. సో బిఫోర్ మనం కాల్ చేసే ముందు ఈ డాటా అనేది మన దగ్గర రెడీ ఉండాలన్నమాట. వాళ్ళు కాల్ చేసేటప్పుడు మన దగ్గర డాటా లేకుండా మనం కాల్ చేస్తే టైంని ఎక్కువ హోల్డ్ చేయొద్దు. ఒక కాల్కి టైం వచ్చేసి మినిమం ఇంత అని ఉంటుంది. ప్రతి ఒక్క కాల్ రికార్డింగ్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం క్వాలిటీ చెక్ చేస్తారనమాట కాల్ది. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాల్ అనేది విత్ ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయాలి. ఓకే, మీరు ఒకటే దాన్ని పట్టుకుంటే లేట్ అయిపోతుంటారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటే మనం కేసు ఓపెన్ చేయొద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగింది. ఓకే, నేను రిపోర్ట్ పుల్ చేస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి చెప్తుంది. ఓకే, రిపోర్ట్ పుల్ చేసింది. రిపోర్ట్ ఫిల్ చేసేసి క్లైమ్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అని చెప్పింది అనమాట. ఓకే, స్టేటస్ అడిగారు మీరు. నువ్వు స్టేటస్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే క్లైమ్ స్టిల్ ఇన్ ప్రాసెస్, అంటే ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నది. ఓకే ఓకే, సో నువ్వు అప్పుడు ఏం అడగాలి? క్వశ్చన్స్. అప్పుడు నువ్వు ఏం అడగాలంటే, ఇక్కడ మనం ఏమైనా అమౌంట్లకు సంబంధించినవి ఉన్నాయా? డాలర్ అమౌంట్ సంబంధించింది ఏమైనా ఉందా ఇక్కడ? మ్యాటర్ ఇన్ ప్రాసెస్ అంటే ఆమె రిజెక్ట్ అని చెప్పిందా మనకు? రిజెక్ట్ అని చెప్పలేదు. ఓకే, డినై అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. సో క్లైమ్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అంటే ఏంది? ఇంకా ప్రోగ్రెస్లోనే ఉన్నది. ఓకే ఓకే, మీరు అడగవచ్చు ఏ డేట్ ఆఫ్ సర్వీస్ అని, ఎందుకు డిలే అయిందని మీరు అడగవచ్చు అనమాట. ఓకే, నేను ఇఫ్ డిలే అయింది అనుకో, విత్ ఇన్ ట్యాట్లో అయితేనేమో ఏం చేయలేం. సో క్లైమ్ స్టిల్ ఇన్ ప్రాసెస్ అని చెప్పింది అనుకో, నో ఇష్యూస్. డైరెక్ట్ ఏం చేయాలి? ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇన్ఫో అని చెప్పేసి ఏమేమి తీసుకోవాలి? క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్. సో ఆమె జస్ట్ క్లైమింగ్ ప్రాసెస్ అని చెప్తే ఓకే థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద డీటెయిల్స్ అని చెప్పేసి, థ్యాంక్స్ గివింగ్ ద డీటెయిల్స్ అని చెప్పి
ఓకే. సో ఇక్కడ ఒక్క నిమిషం బ్రో. సో క్లైమ్ ఇన్ ప్రాసెస్ అయిపోయింది. ఇది ఏమైనా జస్ట్ క్లైమ్ ఇన్ ప్రాసెస్లో ఉందంటే ఓకే స్టేటస్ చెప్పింది. అది ఎప్పుడు విత్ ఇన్ ట్యాట్లో. ఓకేనా. అదే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ ట్యాట్ తర్వాత అడుగుతప్పుడు ఏం క్వశ్చన్స్ చేయాలి? విత్ ఇన్ ట్యాట్లో అంటే నువ్వు వాళ్ళతో ఏం ఫైట్ చేయలేవు, రైట్? నువ్వు విత్ ఇన్ ట్యాట్లో అయితే వాళ్ళతో ఏం చేయలేము, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదండి అంటారు. మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసామనుకో స్టిల్ వీ హ్యావ్ ఎ టైం రైట్ అంటారు. ఎస్, మనకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 days కాల్ చేస్తారు, 30 days తర్వాత కాల్ చేస్తారు అనుకోండి, మీకు 45 days టైం అనుకోండి. మీకు తెలుస్తుందండి వాళ్ళు మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కింద వర్క్ చేస్తారో మీకు లిస్ట్ ఇస్తారనమాట. దీనికి ఇంత ట్యాట్ ఉంటుంది, ఇంత ట్యాట్ ఉందని తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ విత్ ఇన్ ట్యాట్లో చేస్తే ఓకే. ఇప్పుడు అబౌట్ ట్యాట్ అయిపోయిందండి. దెన్ వాట్ స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో? ట్యాట్ అయిపోతే ఏం మాట్లాడాలి మనం? ట్యాట్ అయిపోతే మనం ఏం అడగాలంటే మే ఐ నో ద రిసీవ్ డేట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సిందంటే మీరు ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఓకే, ఓకేనా అండి, అర్థమైందా? ఓకే ఓకే. సో క్వశ్చన్స్ ఏంటంటే ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు మీరు. ఓకే, రిసీవ్ ఎప్పుడు చేసుకున్నారు. ఓకే ఫైన్. రిసీవ్ డేట్. ఓకే, రిసీవ్ డేట్ ఏంటి? ఓకే, వాళ్ళు రిసీవ్ డేట్ చెప్తారు. ఓకే, వై క్లైమ్ ఎందుకు డిలే అయ్యింది. ఓకే ఓకే, రిసీవ్ డేట్ అయిపోయింది, ఎందుకు క్లైమ్ డిలే అయ్యింది. ఓకే, ఇప్పుడు సినారియో చూద్దాం మనం. సో క్లైమ్ ఇన్ ప్రాసెస్, వెన్ యూ రిసీవ్ ద క్లైమ్, వెన్ డిడ్ యూ రిసీవ్ ద క్లైమ్, వాట్ ద నార్మల్ ప్రాసెసింగ్ ఆఫ్ టైమ్. ఓకే, టైం నార్మల్ ఇది మనం తెలుసుకొని ఉండాలి, బిఫోర్ మనం తెలుసుకొని ఉండాలన్నమాట. సో క్యాలిక్యులేట్ ట్యాట్ ఫ్రమ్ రిసీవ్ డేట్ అండ్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ విత్ ఇన్ ట్యాట్ ఆర్ నాట్. మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అది విత్ ఇన్ ట్యాట్లో ఉందా, ఆ టైం మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, వాళ్ళని మీరు రిసీవ్ డేట్ అడుగుతారు. ఫస్ట్ రిసీవ్ డేట్ అడగగానే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమ్ రిసీవ్ డేట్ ట్యాట్ వచ్చేసి విమాన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విమాన, దీని ట్యాట్ వచ్చేసి 90 days. ఓకే, 90 days. ఓకే, క్లైమ్ డేట్ వచ్చేసి క్లైమ్ రిసీవ్ డేట్ వచ్చేసి మీకు 01/01/2023. ఓకే, దీని ట్యాట్ ఎంతవరకు ఏ మంత్ వరకు ఉంటుంది చెప్పండి. మార్చ్ కంప్లీట్ ఏంటండి, జనవరి మార్చ్ మొత్తం వరకు. ఉంటుంది, ఫిబ్రవరి మొత్తం ఉంటుంది, మార్చ్ మొత్తం ఉంటుంది కదా. 31/30/03/2023. ఓకే, సో వాళ్ళని ఫస్ట్ కాల్ చేసి మీరు అడుగుతారు, విమాన సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నామంటారు. సో ట్యాట్ మే నో ద క్లైమ్ రిసీవ్ డేట్ అని ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి మనం. ఓకే, మే నో ద క్లైమ్ రిసీవ్ డేట్ అంటే వాళ్ళు రిసీవ్ డేట్ ఈస్ ఇది. ఓకే, ఇది మామూలుగా అయితే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, దాని వ్యాలిడిటీ ఇప్పుడు ఇంత. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 02/03/25/2023 25/03 ఇది విత్ ఇన్ టాటా ఉందా, టాటా ఎక్సీడ్ అయిపోయిందా? విత్ బ్రో. విత్ ఇన్ ఉంది కాబట్టి సో దీనికి మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుందా, ఈ క్వశ్చన్స్ అని అడగాల్సి వస్తుందా? అడగొద్దు, మనం ఈ క్వశ్చన్స్ ఏం అడగొద్దు. ఓకే, విత్ ఇన్ టాట్ ఈ సినారీలో మనం ఏమేమి అడగాలి వాళ్ళని? థ్యాంక్ యూ అని చెప్పేసి, క్లైమ్ నెంబర్, ఓకే, కాల్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, మీకు విత్ ఇన్ ట్యాట్ లో ఉన్నది కాబట్టి క్లైమ్ రిసీవ్ డేట్ కూడా అడగకూడదా? క్లైమ్ రిసీవ్ డేట్ అడిగితేనే కదా మీకు తెలుస్తుంది. క్లైమ్ రిసీవ్ డేట్ అడగొచ్చు, మీకు రిసీవ్ డేట్ మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదండి, అడిగితేనే తెలుస్తుంది క్లైమ్ రిసీవ్ డేట్ అని చెప్పేసి. ఓకే, అది రిసీవ్ డేట్ అడిగిన తర్వాత అప్పుడు మీరు ఈ నెక్స్ట్ క్వశ్చన్ వేయాలా వద్దని ఆలోచించుకోవాలన్నమాట. ఓకే, విత్ ఇన్ ట్యాట్ లో ఉంటేనేమో నో నీడ్ టు క్వశ్చన్స్ అనమాట.
ప్లస్ క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమ్ ఈ పీరియడ్ అయిపోయిందండి. ఓకే, ఇదేంటిది, ఇది విత్ ఇన్ టాట్, విత్ ఇన్ టాట్ ఇది. ఓకే, టాట్ ఎక్సీడెడ్. నెక్స్ట్ సేమ్ క్లైమ్ రిసీవ్ డేట్, సేమ్ ఇది. ఇక్కడ వచ్చేసి కాల్ వచ్చేసి ఇదండి. ఇది విత్ ఇన్ టాటా, ఎక్సీడెడ్ టాటా, టాటా అయిపోయిందా దీనికి? ఎక్సీడెడ్. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఏం అడిగింది చూడు ఇక్కడ, విత్ ఇన్ టాటా అనగానే రైట్ క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్, అంతే, ఇంకేం అడగలేదు కదా. ఎస్, విత్ ఇన్ టాట్ లేకుంటే మే హ్యావ్ ద రీజన్ ఆఫ్ డిలే, ఎందుకు డిలే అయింది. ఓకే, క్లైమ్ అనేది ఎందుకు డిలే అయింది. ఓకే, క్లైమ్ అనేది ఎందుకు డిలే అయింది, 2 రీజన్స్ ఉంటాయి. ఓకేనా, క్లైమ్ అనేది ఎందుకు డిలే అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ, డిలే. వై క్లైమ్ వాజ్ డిలే. ఓకే, నెక్స్ట్ క్లైమ్ డిలే అంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ ద ప్రొవైడర్. సో ఎందుకు క్లైమ్ డిలే అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తారు పేషెంట్ ప్రోగ్రెస్ నోట్స్ మిస్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ మిస్ అయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సర్జరీకి సంబంధించింది అయి ఉండొచ్చు, మెడికేషన్ సంబంధించింది అయి ఉండొచ్చు, ఏదో డాక్యుమెంట్ అనేది వీళ్ళు సరిగా అప్లోడ్ చేయలేదు. ఓకే, ఓకేనండి. వై క్లైమ్ డిలే అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్ ప్రొవైడర్ సైడ్ గుర్తుపెట్టుకోండి, ప్రొవైడర్ సైడ్ ఎనీ ప్రొవైడర్ సైడ్ డాక్యుమెంట్ మిస్సింగ్ అని చెప్పారనమాట వాళ్ళు. ఓకే, ప్రొవైడర్ సైడ్ డాక్యుమెంట్ మిస్సింగ్ అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏం మారుతారు ఇక్కడ, వాట్ డాక్యుమెంట్స్ ఇన్ఫో రిక్వెస్టెడ్. ఓకే, డాక్యుమెంట్ నేమ్ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, దెన్ మీరు అడగాల్సింది ఏంటి, వాట్ డాక్యుమెంట్స్. వాళ్ళని అడిగితే మనము పేషెంట్ డాటాలోకి తీసి ఇస్తామన్నమాట. మనం అడగండి, మనము ఏ డాక్యుమెంట్ మిస్ అయిందో మనకు తెలియదు కదండి, అడగండి కదా. సో కంపల్సరీ మన డాక్యుమెంట్ నేమ్ తెలియాలి. మనకు చాలా ఉంటాయి, వాట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఓకే, మే ఐ నో ద వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, ఏమేమో అయి ఉంటాయి దాంట్లో, ప్రోగ్రెస్ నోట్స్ ఉంటుంది, మెడికేషన్ రిసిప్ట్ ఉంటుంది, కోడింగ్ పేజ్ ఉంటుంది. ఓకే, సర్జన్ డీటెయిల్స్ ఫామ్ ఉంటుంది, మ్యాక్సిమం ఇంతే ఉంటాయండి. ఓకే, సో దీంట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయి ఉండొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వాట్ డాక్యుమెంట్ కూడా అడిగేసినాం. ఓకే, సో దెన్ నెక్స్ట్ నువ్వేం చెప్తావు, నెక్స్ట్ వాట్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ అంటే ఆమె అంటుంది, ఏమంటుందంటే ప్రోగ్రెస్ నోట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జన్ డీటెయిల్స్ అడుగుతుంది, మిస్సింగ్, సర్జన్ డీటెయిల్స్ ఆర్ మిస్సింగ్ అని చెప్తున్నాను. ఓకే,
హలో, వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తున్నా కాల్ వచ్చినప్పుడు కట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అర్థమైందండి. ఇది ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ సినారియో విత్ ఇన్ టాట్. ఇది ఓకే, విత్ ఇన్ టాట్ ఉంటే జస్ట్ క్లయింట్ రిసీవ్ డేట్ అడగాలి, కాల్ నెంబర్ అండ్ కాల్ రిఫరెన్స్ నెంబర్, అంతే. ఇంకా సో సెకండ్ సినారియోకి వచ్చేసరికల్లా టాట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ మీ అడిగే క్వశ్చన్ ఏంటంటే వై క్లెయిమ్ వాజ్ డినైడ్, సారీ డిలే, మే ఐ నో ద రీజన్. డిలే ఎందుకు అయింది, కొంచెం కారణం చెప్తారా? ఓకే, వై క్లెయిమ్ వాజ్ డినైడ్. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, యా ప్లీజ్ హోల్డ్ ద లైన్ అని చెప్పేసి చెక్ చేసి, యా దెర్ ఆర్ సమ్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్ అని అడిగితే, సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని అడుగుతారు. సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్ రిక్వైర్డ్ అంటే మనకు డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రోగ్రెస్ నోట్స్ ఉంటుంది, మెడికేషన్ ఉంటుంది, కోడింగ్, సర్జన్ డీటెయిల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే టోల్డ్, యా దేర్ ఆర్ సర్జన్ డీటెయిల్స్ ఫార్మ్ ఈజ్ మిస్సింగ్, కెన్ యూ ప్లీజ్ సెండ్ ఇట్ ఫర్ అని అడుగుతారు అనమాట. సో ఓకే, దెన్ అప్పుడు సర్జన్ డీటెయిల్స్ ఫామ్ కావాలని వాళ్ళు అడిగారు. సో మీరు అప్పుడు ఏం అడగాలి, మీరు ఏం అడగాలి వాళ్ళని? ఇప్పుడు సర్జన్ డీటెయిల్స్ వాళ్ళకి పంపించాలి మీరు. ఓకే, ఆమె ఈ ఫామ్ లేదని చెప్తున్నది. ఓకే, ఆమె ఈ ఫామ్ మిస్ అయిందని చెప్తున్నది, మీరు పంపించాలి. ఎట్లా పంపిస్తారు మీరు? బై ఫ్యాక్స్ ఆర్ బై మెయిల్? ఏంటండి? ఎట్లా పంపించాలంటే పేషెంట్ డీటెయిల్స్. పేషెంట్ డీటెయిల్స్ ఎందుకు అవుతుంది నీకు ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కావాలి. పేషెంట్ డేటా. పేషెంట్ డేటా కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు ప్రొవైడర్ దగ్గర ఇవన్నీ డాక్టర్ ఈ ఫామ్ మిస్ అయిందని చెప్పారు, ఈ ఫామ్ ఎక్కడ ఉంటుంది? ప్రొవైడర్ ఆఫీస్లో ఉంటుంది కదా. మరి పేషెంట్ డేటా దగ్గర ఎందుకు ఉంటుందండి? సో ఇది ప్రొవైడర్ దగ్గర ఉంటుంది. సో మీరు అప్పుడు ఎవరు అడగాలి? ప్రొవైడర్ నుంచి పంపించాలి. ఎవరికి పంపించాలి? ఇన్సూరెన్స్కి ఈ ఫామ్ పంపించాలి కదా. ఇన్సూరెన్స్కి మీరు ఈ ఫామ్ పంపిస్తే వాళ్ళు క్లెయిమ్ స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఇన్సూరెన్స్కి మీరు ఈ సర్జన్ డీటెయిల్స్ ఫామ్ పంపిస్తే వాళ్ళు క్లెయిమ్ అనేది స్టార్ట్ చేస్తారు, అంతే కదా. సో అది పంపించాలంటే మీకు ఏమేమి ఉండాలి మీ దగ్గర? ఊరికనే పంపిస్తారా అండి? ఇప్పుడు హ్యూమానా కంపెనీకి వాళ్ళని అడగాలి, మే ఐ నో ద ఫ్యాక్స్ నెంబర్ ఆర్ మెయిలింగ్ అడ్రస్. ఓకే, ఫ్యాక్స్ నెంబర్, మెయిలింగ్ అడ్రస్ అడగాలి అనమాట. ఎవరిని అడగాలండి ఇది? ఫ్యాక్స్ నెంబర్, మెయిలింగ్ అడ్రస్ ఎవరిని అడగాలి? హ్యూమానాని అడగాలి, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, మే హ్యావ్ ద అడ్రస్ ఫ్యాక్స్ టు ద సెండ్ డాక్యుమెంట్ ఇన్ఫో. ఓకే, కెన్ యూ ప్లీజ్ షేర్ ద ఫ్యాక్స్ నెంబర్ ఆర్ మెయిలింగ్ అడ్రస్ అని అడగాలి. ఓకే, అడిగితే మీరు ఏంటంటే అప్పుడు ఈ ఫ్యాక్స్ నెంబర్కి ఈ సర్జన్ డీటెయిల్స్ ఉంటుంది కదా, ఈ సర్జన్ డీటెయిల్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫ్యాక్స్ చేస్తారు అనమాట. అప్పుడు వాళ్ళు ఫ్యాక్స్ తీసుకొని ప్రాసెస్ చేస్తారు. ఓకే, ఓకేనండి, అర్థమైందండి. సో అయిపోయిన తర్వాత సర్జన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఫ్యాక్స్ నెంబర్, మెయిలింగ్ అడ్రస్. క్వశ్చన్ ఉండేటివేమో మీరు అడిగినాయి, పులి స్టాప్ ఉన్నాయి వాళ్ళనమాట. సో వాళ్ళు అడ్రస్ చెప్పేస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, ఓకేనా? ఇవి అర్థమైనాయి అండి? ఇవి శివారెడ్డి అర్థమైనాయి మీకు? ఇవి అర్థమైంది నాది. ఇది క్లైమ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక కాల్ తీసుకుందాము మనం. తీసుకుందాం బ్రో ఒక కాల్. హలో, ఒక కాల్ తీసుకుందామా? సో టాట్ వచ్చేసి 45 days అనమాట. ఓకే, ఓకే, టాట్ వచ్చేసి 45 days. ఓకే, సో ఫస్ట్ మధు నువ్వేంటంటే నీకు విత్ ఇన్ టాట్ చెప్తున్నాను నేను. ఓకేనా, 2 scenarios చేసుకుందాం. ఓకే, విత్ ఇన్ టాట్. ఓకే, నువ్వు ఫస్ట్ నాకు కాల్ చేస్తావు. నువ్వు కాల్ చేసిన తర్వాత నేను చెప్తున్నా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ హ్యూమానా, హౌ మే అసిస్ట్ యూ అని నేను అడుగుతున్నాను నేను. ఓకే,
Thanks for calling, Humana. How may I assist you? May I know the patient claim status? Yeah, okay, shoot. Before that, can you please confirm patient NPI number and tax ID? Patient DOP అవి కదా. Patient DOB అడగలే నేను. Claims, may I know the please confirm hospital tax NPI number and tax ID? Yeah, sure. The NPI number is 1234567890 and the tax ID is #12345678. Yeah, thanks for giving the details. And can you please confirm the patient date of birth and first name and last name? Yeah, sure. Patient date of birth is 01/01/1998. First name is Martin. Last name is Luther. Yeah. Thanks giving the details, Madhu. Yeah, can you please give me a moment? I'll check in that report. Sure. Thanks. Yeah. Yeah, thanks being on hold. Yeah, your claim is still in process. You can chat only. Your claim is still in process. Okay? Your claim is still in process అన్న తర్వాత May I నువ్వు know అడగాలి. the- ఏం అడగాలి? May I Claim know the received date. received date? Claim May I know received the date అని claim అడగాలి. received date? Yeah, claim received on 01/01/2023. Yeah, it's a TAT is of 90 days. Okay. The claim is still in process. Okay. Then next, నువ్వు అడగాలి. Okay. నువ్వేం చేస్తావు ఇప్పుడు? Thanks for your. ఇప్పుడు just call reference number. Yes. Claim. Yes, just May call I know reference the number. claim number. Call The reference. claim number is 12346 and call reference number is my name along with 2345. ఇట్లా ఉంటాయి కొన్ని కాల్ రిఫరెన్స్ నెంబర్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ పేర్లు ప్లస్ వాళ్ళ ఒక నెంబర్ డేట్ ఉంటుంది అనమాట. ఓకే. Yeah, your call reference number is Santosh. Your call reference number is my name along with date. US లో డేట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే MMDDYYY ఉంటుందండి. ఇంపార్టెంట్ అది. ఓకేనా? యుఎస్ లో డేట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? MMDDYYYY ఉంటుంది అనమాట. ఓకే. సో నాకు కాల్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పాను. కాల్ రిఫరెన్స్ చెప్తే సంతోష్ ఈరోజు డేట్ ఎంత అండి? 4th Yeah, bro. 4th కదండి? Yeah. ఎస్. నా కాల్ రిఫరెన్స్ నెంబర్ ఏమవుతుంది ఇప్పుడు? నా కాల్ రిఫరెన్స్ నెంబర్ సంతోష్. వచ్చేసి సంతోష్ 0412 ఎస్ 12/04/2023. ఎస్ 2023. సో ఇది నీ కాల్ రిఫరెన్స్ నెంబర్ అన్నమాట. ఓకే. Yeah. సేమ్ నెక్స్ట్ శివారెడ్డి. నా మనము ఇప్పుడు వేరే తీసుకుందామా? ఇదే తీసుకున్నాము. ఓకే. Thanks for calling Humana. How may I assist you? ఇన్ ప్రొవైడర్ ఇన్ అసిస్టెంట్ అంటే మనం చెప్పాలన్నా ఇట్లా చెప్పాలి ప్రొవైడర్ ఇది అచ్చా, నువ్వు నాన్ వాయిస్ కదా? నాన్ నువ్వు నాన్ వాయిస్ కదా? కాదు, నువ్వు నాన్ వాయిస్ కదా, వాయిస్ కాదు కదా. బట్ సినారియోస్ తెలుసుకో అంతే, సరేనా? నువ్వు ఎయిర్ కాలింగ్ కాదు కదా? కాదనా చార్జ్ నువ్వు నాన్ చార్జ్ ఎంట్రీ కదా? ఓకే. బట్ సినారియో తెలుసుకో నువ్వు. ఓకేనా? నేను మర్చిపోయింది కానీ. ఓకేనా మధు? మనమే ఇంకొకటి ఏంటంటే నీకు ఉంటే మంచిది అనమాట. ఓకేనా? ఇది ఉంటే నీకు నాలెడ్జ్ ఉంటే మంచిది అనమాట. ఓకే మధు, మనం ఇంకో కాల్ తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ Humana. How may I assist you? Yeah, I want to know Speed the మాట్లాడాలి. patient ఎట్లంటే claim status. Yeah, sure. Definitely, we will let you know that. Before that, can you please confirm the patient? Can you please confirm the provider NPI number and tax ID? Yeah, the NPI number is 1234567890 and the tax ID is Okay. #123456.
Yeah, okay. Thanks for giving the info. So before that, can you please confirm patient date of birth and patient first name, last name? Yeah, the patient date of birth is 12/03/1888, and the first name is Martin, and the last name is Luther. Yeah, thanks for giving the info. To check the information, may I place call on hold? Yeah, sure. Thanks. Yeah, sure. Yeah, thanks for being on hold. Yeah, there are some as per our records, there are some documents are missing. May I know which documents are? Okay. No, I'll add. What are the documents are required? Okay, na? What are the missing documents required and other? What are the missing documents are required? Okay. Yeah, it is just urgent. Yeah, there are different types of documents are available. So we are present here. We are not finding any surgeon details form. Can you please share it now? Okay. Can you please share the fax ID number? Yeah. Yeah, fax number is 123456 at the rate fax. Can you please confirm the fax number and mailing address? రెండు అడగాలి ఒకటేసారి ఫ్యాక్స్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ రెండు అడగాలా? మెయిలింగ్ అడ్రస్ అని రెండు అడగాలి Okay. ఫ్యాక్స్ నెంబర్ ఆర్ మెయిలింగ్ అడ్రస్ అండ్ మెయిలింగ్ అడ్రస్ ఏదైనా రెండు అడిగితే ఏంటంటే ఒక రెండింటికి పంపించేస్తుంది ఏదైనా ఒకటి వాళ్ళు రీచ్ అవుతుంది అనమాట ఓకే ఓకేనా మరి Yeah, bro. ఓకే తర్వాత చెప్పిన తర్వాత ఫ్యాక్స్ నెంబర్ ఇస్ 12345 అండ్ మెయిలింగ్ అడ్రస్ ఇస్ పిఓ బాక్స్ ఇస్ 220 మిచిగాన్ స్టేట్ ఇప్పుడు మెయిలింగ్ అడ్రస్ అంటే ఈమెయిల్ కాదా? ఏది ఈమెయిల్ కాదు మెయిలింగ్ అంటే ఈమెయిల్ కాదు వాళ్ళ పిఓ బాక్స్ నెంబర్ అనమాట పిఓ బాక్స్ నెంబర్ ఉంటుంది పిఓ బాక్స్ ఎలా ఉంటుందంటే ఫార్మాట్ అది పిఓ బాక్స్ చూడండి మెయిలింగ్ అంటే ఈమెయిల్ అడుగుతాము. అడగం ట్యాక్స్ పంపిస్తాం అనమాట మనం అంటే మెయిల్ ఏమి ఉండదు ఓకేనా సో ఇప్పుడు రోచెస్టర్ మెయిలింగ్ అడ్రస్ అని కొడుతుంది హాస్పిటల్ అనమాట నేను వర్క్ చేసే దీనిపైన అనమాట నేను రోచెస్టర్ హాస్పిటల్ నేను వర్క్ చేశాను ఓకే ఇక్కడ మనకు మెయిలింగ్ అడ్రస్ అంటే ఏమొచ్చింది చూసారు ఇక్కడ ఇది మెయిలింగ్ అడ్రస్ అంటారు అనమాట ఓకేనా ఓకేనా బ్రో అది మొత్తం మెయిలింగ్ చెప్పాలా అడ్రస్ బ్రో? అంటే NY ఎస్ ఎలా చెప్పాలంటే న్యూయార్క్ అనమాట నువ్వేం చెప్తావు వాళ్ళు నీకు చెప్తారు కదా నేను చెప్తాను యా ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ 601 is Elmwood Avenue, Rochester, న్యూయార్క్ 14642 ఈ స్టేట్స్ అనేది మీకు నోటెడ్ ఉండాలి ఏం లేదు మనకు న్యూయార్క్ మిచిగన్ ఇవే ఉంటాయి అనమాట సిఏ ఉంటే కాలిఫోర్నియా ఎన్వై అంటే న్యూయార్క్ ఎంఐ అంటే మిచిగాన్ స్టేట్ ఓకే ఎఫ్ఎల్ అంటే ఫ్లోరిడా సో ఇలా ఉంటుంది సో వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత యా ఓకే ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ అని నేను అడుగుతాను నేను మళ్ళీ ఓకే ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ may I know the claim number and call reference number? Yeah, claim number is 123456 and claim reference number is call reference number is my name along with date. Is there anything else? No, thank you. Till now you have been speaking with Santosh. Thanks for calling Himala. Have a nice day. So, ఇది సో క్లైమ్ ప్రాసెసింగ్ అనేది ఇది అనమాట ఓకేనా బట్ ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఉన్నది సో ఇంకొకటి ఏంటంటే పేషెంట్ దగ్గర కూడా డాటా మిస్ అవుతుంది అనమాట బట్ అది నేను చెప్పాను అనమాట ఎందుకంటే అది అసలు మీకు అసలు ఇన్వాల్వ్ చేయాలన్నమాట పేషెంట్కి కాల్ చేసిందంటే అది మినిమం ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పేషెంట్ కాల్ చేయమని అడుగుతారు అనమాట ఓకేనా ఓకేనా మధు హలో బట్ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఇట్లా ప్రొవైడర్ దగ్గర డాక్యుమెంట్ మిస్ అయితే మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే యా దెర్ ఆర్ ఇన్సూరెన్స్ కార్డ్ మిస్సింగ్ సమ్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద పేషెంట్ అని చెప్తుంది ఓకే ఇందాక ఏం చెప్పింది వీఆర్ మిస్సింగ్ సర్జన్ డీటెయిల్స్ ఫామ్ సో సర్జన్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ హాస్పిటల్స్ ఓన్లీ రైట్ సో నౌ దే ఆర్ సెడ్ యా
నౌ దే ఆర్ సెడ్ సమ్ డాటా ఫ్రమ్ సమ్ ఫార్మ్ మిస్సింగ్ ఫ్రమ్ పేషెంట్ అని చెప్తుంది అనమాట. సమ్ అడిషనల్ ఇన్ఫో రిక్వైర్డ్ ఫ్రమ్ పేషెంట్ అంటే మీరు అడగాలి, నువ్వు అడగాలన్నమాట అప్పుడు. ఓకే, అవి సెంట్ ఆర్ లెటర్ టు ద పేషెంట్ అని అడగాలి మీరు. ఓకే, అవి సెంట్ లెటర్ టు ద పేషెంట్, మీరు పేషెంట్కి పంపించారా? ఓకే, పేషెంట్కి పంపించారా అని అడగాలన్నమాట. ఓకే ఓకే, పంపిస్తేనేమో ఎప్పుడు పంపించారు. ఓకే, పంపిస్తేనేమో ఎప్పుడు పంపించారు, డేట్. ఓకే, ఆ డేట్ అయిపోగానే జస్ట్ కాల్ రిఫరెన్స్ నెంబర్, క్లైమ్ నెంబర్, అంతే, సింపుల్. బట్ ఓకేనా? ఎక్కువ ఈ సినారియో మీద మనం వర్క్ చేయమా బ్రో? రావు, చెయ్యం. అది ఎవరంటే పేషెంట్ సంబంధించి, అసలు పేషెంట్ సంబంధించిన దాంట్లో మనం అసలు వర్క్ చేయమంటాం. సీనియర్ వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తారు. ఓకేనా, బట్ తెలుసుకోవాలి. సో పేషెంట్ దగ్గర ఇప్పుడు బట్ మనం హాస్పిటల్ మనం దగ్గర కాల్ మిస్ అయిందంటే, చేసినప్పుడే కాదు అదే బ్రో, ఇప్పుడు మనం చెప్తున్నా. కాల్ చేసినప్పుడే కదా బ్రో తెలిసేది. అదే ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు నీకు, పేషెంట్ దగ్గర హాస్పిటల్ డాటా మిస్ అయిందంటే నువ్వు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇస్తావు. ఓకే, పేషెంట్ దగ్గర డాటా మిస్ అయిపోయిందని చెప్పారు. సో అక్కడ నువ్వు కూడా కాల్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఏఆర్ కాలింగ్ కూడా కాల్ చేసేసి అడగాల్సి వస్తుంది. కొన్ని ఎట్లా అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కాల్ చేస్తే, కొన్ని ప్రొవైడర్ కూడా కాల్ చేయాలన్నమాట పేషెంట్కి. ఓకేనా, ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేస్తుందని లేదు అక్కడ రూల్. ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేస్తేనేమో ఆ క్వశ్చన్ అడగాలి మీరు, పేషెంట్కి లెటర్ పంపించారా అని అడగాలి. పేషెంట్కి కాల్ చేశారా, పేషెంట్కి మెయిల్ పెట్టారా? ఓకే, పేషెంట్కి పంపించారా, పంపిస్తే ఎప్పుడు పంపించారు? ఓకే, అదే ఈ కాల్లో ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇక్కడ సినారో చూసారు, ఇక్కడ నో అని ఉన్నది. ఓకే, మే ఐ గెట్ క్లైమ్ అండ్ కాల్ రిఫరెన్స్ నెంబర్ అని ఉన్నది కదా. సో ఇలాంటి టైంలో ఏంటంటే మీరు మళ్ళీ పేషెంట్కి కాల్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కాల్ కట్ చేసిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ మిస్ అయింది అన్నారు కదా, ఆ డాక్యుమెంట్ కోసం మీరు అప్పుడు పేషెంట్కి కాల్ చేస్తారనమాట. అర్థమైందా? ఓకే, అర్థమైందా మధు? సో ఆ డాక్యుమెంట్ గురించి యా మీరు బ్రో. పేషెంట్ కాల్ మీరు చేస్తారు. మేబీ మీరు డేట్ ఆఫ్ ఎప్పుడన్నా బర్త్ ఫోన్ రాంగ్ అయ్యి డైరెక్ట్ పేషెంట్ నేను డైరెక్ట్ చేయను బ్రో, నేను పేషెంట్కి చేయను. పేషెంట్కి చేయము అసలు, మా దాంట్లో అసలు అలౌడ్ లేదనమాట. పేషెంట్ ఏమున్నా మా పైన ఉన్న వాళ్ళు చూసుకుంటారు, కానీ అసలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయరు. అది ఓకేనా బ్రో, క్లియరా? ఓకే, క్లియర్. ఇది అనమాట, ఇదేంటి కాల్ రిఫరెన్స్ నెంబర్ ఇది. సో ఇప్పుడు దీన్ని అడుగుతాం మనం, ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేయడం అనమాట. కాల్ నుంచి అయిందా, వెబ్సైట్ నుంచి అయిందా? ఇది కాల్ నుంచి అయింది. ఓకే, ఇన్సూరెన్స్ నేమ్, ఏ ఇన్సూరెన్స్ కాల్ చేసిర్రు, సుమానా. ఇన్సూరెన్స్ ఫోన్ నెంబర్ ఏంటి, ఎవరు రిప్రజెంటేటివ్ నెంబర్ ఏంటి, ట్యాట్ ఎంత, ఇట్స్ క్లైమింగ్ ట్యాట్లో ఉందా, విత్ ఇన్ ట్యాట్లో ఉందా? ఓకే, ఏ డాక్యుమెంట్, వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ చూసావా క్వశ్చన్, చూసావా ఇక్కడ ఎలా ఉందో, ఆల్రెడీ ఫిల్ అయ్యి వచ్చేసాయి ఇవన్నీ. ఓకే, వాట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అడ్రస్, సెండ్ డాక్యుమెంట్, బ్రో ఏ యాక్చువల్లీ నెంబర్ పంపించు. మనము వీటిని చూసుకుంటూనే క్వశ్చన్స్ చేయొచ్చు కదా బ్రో వాళ్ళని? చెయ్యొచ్చు. అది బై ప్రాక్టీస్ తర్వాత వస్తుంది మీకు. అది ప్రాక్టీస్ తర్వాత మీకు అప్పుడు దీన్ని చూసుకుంటే క్వశ్చన్ చేయొచ్చు అనమాట. బై ప్రాక్టీస్ రావాలన్నమాట. డైరెక్ట్ ఇవే చూస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా, క్లైంబింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు రియల్ టైమ్ లో కూడా సాఫ్ట్వేర్ మీరు చూపించినట్టే ఉంటుందా బ్రో? ఇట్లానే ఉంటుంది బ్రో, సేమ్ ఇట్లానే ఇది మీ ఉంటుంది. ఓన్ వెబ్సైట్ బ్రో ఇది? లేదు, మాకు మా ఆర్గనైజేషన్ అప్పుడు నేర్పించారు అనమాట ఇది, ఇటువంటిది ఆన్లైన్లో. నేను నేర్చుకుని మొత్తం ఈ సైట్ నుంచే అనమాట. నేను కూడా బట్ నేను సిమిలర్ గానే ఉంటది, రియల్ టైం కూడా సేమ్ ఉంటుంది, రియల్ టైం కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా చూసి కన్ఫ్యూజ్ కావద్దు. ఇదంతా మనకు అవసరం లేదు. ఇదేంటంటే క్లైమ్ పెయిడ్. ఓకే, నెక్స్ట్ సినారియో అంటే
క్లైమ్ పెయిడ్ అంటే ఏమనుకుంటున్నావు చెప్పండి మామూలుగా మధు, నువ్వు క్లైమ్ పెయిడ్ అంటే ఏమనుకుంటున్నావు? క్లైమ్ ఆల్రెడీ పే చేసేది బట్ నోటిఫై రాలే అనమాట. ఓకేనా, ప్రొవైడర్కి నోటిఫై రాలేదు. ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ సినారియో ఏంటంటే క్లెయిమ్ అనేది ఆల్రెడీ పే అయిపోయింది. ఓకే, బట్ పేషెంట్ ప్రొవైడర్కి నోటిఫై రాలేదు అనమాట. అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రాలేదు. అంటే రాలేవంటే ఏమైనా వచ్చేది, వాళ్ళు ఎలా పంపిస్తారంటే ఈఎఫ్టీ పేమెంట్ అనేది 2 టైప్స్ పంపిస్తారు అబ్బా. ఒకటేమో చెక్ పంపిస్తారు. ఓకే, మెయిలింగ్ అడ్రస్కి చెక్ పంపిస్తారు. ఓకే, చెక్ పంపించినప్పుడు ఏముండాలి మనకు, చెక్ డేట్ ఉండాలి. ఓకే, ఈఎఫ్టీ ఉంటుంది. ఈఎఫ్టీ పంపించినప్పుడు ఈఎఫ్టీ నెంబర్ అని ఉంటుంది అనమాట. ఓకే, చెక్ పంపించినప్పుడు ఏమో చెక్ నెంబర్ ఉంటుంది, ఈఎఫ్టీ పంపించినప్పుడు ఈఎఫ్టీ నెంబర్ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తాం, ఇట్లనే మనం కాల్ చేస్తాం. ఇది ఎట్లా అంటే మనము కాల్ అనేది చెప్పడానికి వస్తుంది అనమాట. ఓకే, మనం జస్ట్ నార్మల్ మాట్లాడుకుంటున్నట్టు. ఓకేనా, సో ఒకసారి ఏం చేద్దామంటే తెలుగులో మాట్లాడుకుందాం కాల్ అనేది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తెలుగులో మాట్లాడుకుందాం. ఓకేనా, సో విమాన కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? క్లైమ్ స్టేటస్ గురించి వివరాలు తెలుసుకో. Yes. ఇది కూడా అట్లానే వస్తుందా బ్రో? Ah, పేషెంట్ క్లైమ్ స్టేటస్ ఎస్, మొత్తం అలా అంతే ఉంటాయి అన్నమాట. అన్నింటికి ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది అబ్బా. జస్ట్ మనం కాల్ అనలైజ్ చేసేది ఒక 2 లైన్లే మనం వర్క్ చేసేది అంతే. ఆ 2 లైన్లు 2-3 లైన్లే మనం వర్క్ చేసేది ఏఆర్ కాలింగ్ అనేది. ఓకేనా, సో యా పేషెంట్ అంటే నార్మల్గా చెప్తున్నాను నేను. ఆ పేషెంట్ సారీ ఎన్పిఐ నెంబర్ అండ్ ప్రొవైడర్ ఐడి చెప్పండి. ట్యాక్స్ ఐడి. సో ఇప్పుడు మనం ఏమైతే గుర్తుపెట్టుకో, మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో సేమ్ మనం ఇంగ్లీష్లో కూడా అదే మాట్లాడుకోవాలి దీని తర్వాత. ఓకేనా, నెక్స్ట్ వర్డ్స్ వచ్చేసి మీరు చెప్తున్నారే ఆ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయమంటారా, లేకపోతే ఈ నోట్స్ అవే యూజ్ చేయాలి? అలా ఏం లేదండి, ఎలానో యూజ్ చేయొచ్చు అలానే. ఓకే, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. ఓకేనా, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. సో పేషెంట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మనము మంత్ డేట్ ఎంఎం ఇది వైవైవై. ఎస్, ఎంఎం డిడి వైవైవై. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/03/1997. అండ్ పేషెంట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి మార్టిన్, సెకండ్ నేమ్ వచ్చేసి ఓకే, డీటెయిల్స్ చెప్పినందుకు ధన్యవాదాలండి. సో దయచేసి లైన్లో ఉండండి, మేము డాటా అనేది పుల్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తాం. ఓకే, యా ఈ క్లెయిమ్ అనేది ఆల్రెడీ పే అయిపోయిందండి. ఓకే, ఈ క్లెయిమ్ అనేది ఆల్రెడీ పే అయిపోయిందండి. ఓకే, నేను చెప్పిన క్లెయిమ్ అనేది ఆల్రెడీ పే అయిపోయిందని చెప్పిన. దిస్ క్లెయిమ్ ఆల్రెడీ పేడ్. సో నువ్వు అప్పుడు ఏం అడగాలి? పే అయిందని చెప్పిందంటే నువ్వు అప్పుడు ఏ క్వశ్చన్ అడగాలి చెప్పు? ఏ ఫార్మాట్ లో అయింది అని. ఏ ఫార్మాట్, ఏ డేట్ కి పే అయింది? ఫస్ట్ పే అయినా చెప్తున్నారు, ఫస్ట్ మనకి డేట్ తెలియాలి కదా, ఏ డేట్ కి పే అయింది. ఓకే, ఏ డేట్ కి పే అయింది అంటే వాళ్ళు డేట్ చెప్తున్నారు అనమాట. నేను డేట్ చెప్తున్నా, క్లైమ్ పేడ్ ఆన్ సమ్ ఎక్స్ డేట్. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి మళ్ళీ నెక్స్ట్? ఓకే, ఇక్కడ కాల్ అనలైజ్ లో అడగాల్సిన క్వశ్చన్ ఏంటిది? క్లెయిమ్ ఆల్రెడీ పేడ్. ఓకే, ఆల్రెడీ పే అయిన తర్వాత క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే లాస్ట్ పేడ్ డేట్. ఓకే, ఇది ఒక క్వశ్చన్. ఓకే, దెన్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇఫ్ చెక్ అయితేనేమో ఇఫ్ చెక్ ప్లీజ్ కన్ఫర్మ్
చెక్ నెంబర్ అండ్ డేట్. ఓకే, ప్రొవైడర్ ఏం చేస్తారంటే ఆ డేట్ స్టేట్మెంట్ లో చెక్ చేసుకుంటాడు అనమాట, వచ్చిందా రాలే అని. ఓకే, ఇఫ్ ఈఎఫ్టి ఈఎఫ్టి నెంబర్. ఓకే, ఇఫ్ చెక్ పంపించిన తర్వాత, ఓకే, చెక్ ఇది పంపించారు. క్వశ్చన్స్ అని నువ్వు అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, చెక్ నెంబర్. ఓకే, ఈ చెక్ నెంబర్ పంపించిన తర్వాత కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ అవసరం లేదు. ఇది ఎందుకు అడుగుతుందంటే చెక్స్ అనేవి ఏంటంటే కొన్ని రాంగ్ అడ్రస్ కూడా పోతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా మధు? చెక్స్ అనేటివి ఏంటంటే రాంగ్ అడ్రస్ కూడా పోతాయి అన్నమాట. 100లో ఒక 10 లైన్స్ పోతాయి, ఇలానే పోతాయి. చెక్స్ అనేటివి కూడా రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మేబీ వాళ్ళు ఒక నెంబర్ ఎంటర్ చేయబోయి ఇంకో నెంబర్ ఎంటర్ చేసి ఉండొచ్చు. మేబీ హాస్పిటల్ అడ్రస్ చేంజ్ చేసి ఉండొచ్చు. రీజన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. మేబీ ఆ మన దగ్గర స్ట్రీట్ నేమ్స్ ఫిక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి యూఎస్లో ఎలా అయిందంటే స్ట్రీట్ నెంబర్స్ ఇవి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. చెప్పమది. ఇప్పుడు ఫ్యాక్స్ అంటే అది జస్ట్ ఒక మిషన్, దాంట్లో పేపర్ పెడితే పేపర్ పెట్టి అడ్రస్ మనకి అక్కడ వాళ్ళకు జిరాక్స్ వెళ్తుంది, అక్కడ వాళ్ళకి జిరాక్స్ వెళ్తుంది. సినిమాల్లో మనం యూజ్ చేస్తుండే కదా ప్రీవియస్ యూజ్ చేస్తుండే కదా మనము ఫ్యాక్స్ నెంబర్. ఇక్కడ మనం ఇప్పుడు జిరాక్స్ పంపేయాలనుకో, ఇప్పుడు అంటే వాట్సాప్ వచ్చినాయి పంపిస్తున్నారు, అప్పుడు ఫ్యాక్సే కదా. ఇక్కడ పెట్టేసి అక్కడ అవి డాట్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అది అప్పుడు ఐడియా ఉందా? డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ చుక్కలు వచ్చుకుంటూ బయటకు వస్తుంది అనమాట అది. సో అదే అనమాట. సో ఇక్కడ పెడితే అక్కడ వాళ్ళకి జిరాక్స్ వెళ్ళిపోతుంది అనమాట. ఫ్యాక్స్ మిషన్ చూడలేదా? చూపిస్తా. ఇక్కడ పెట్టేసి నెంబర్ వాళ్ళ అవతల ఫ్యాక్స్ నెంబర్ చెప్పాలన్నమాట. ఓకే, అవతల ఫ్యాక్స్ చెప్పేస్తే వాళ్ళకు ఆ నెంబర్ కొట్టగానే ఇక్కడ చెక్ పెట్టేసి అనుకో, చెక్ డీటెయిల్స్ పెడితే వాళ్ళకి అక్కడ చెక్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇది ఫ్యాక్స్ నెంబర్ అడుగుతాము, చెక్ నెంబర్ అడిగినాం, చెక్ డేట్ అడిగినాం. చెక్ తో పాటు అడిషనల్గా ఇంకేం అడిగినాము? చెక్ తో పాటు ఏం అడిగాము? మెయిలింగ్ అడ్రస్. ఎస్, మెయిలింగ్ అడ్రస్. చెక్స్ ఒక్కొక్కసారి చెక్స్ అనేవి ఏమైందంటే రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోతాయి. అవి పక్క వెళ్తాయి అండి. అది హాస్పిటల్ అయినా చేంజ్ అయి ఉండొచ్చు. ఓకే, కొత్త అడ్రస్ వాళ్ళు చేంజ్ చేసిన అడ్రస్ ఇన్సూరెన్స్ కంపెనీలో అప్డేట్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, ఆర్ మేబీ ఆ హాస్పిటల్ ఇంకో వేరే పర్సన్ తీసుకొని ఉండొచ్చు. హాస్పిటల్లో డైరెక్టర్స్ చేంజ్ అయినప్పుడు అడ్రస్ కూడా చేంజ్ చేసుకుంటారండి వాళ్ళు. కానీ మధ్యలో ఇప్పుడు ల్యాండ్ మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మార్క్ వేరే మెన్షన్ చేసి ఉండొచ్చు. సో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, చెక్ అంటే ఇప్పుడు మామూలుగా మన దగ్గర చెక్స్ ఉంటాయి కదా బ్రో, ఆ చెక్ నే ఫ్యాక్స్ పెట్టేస్తాం. అవే చెక్స్ అనమాట. చెక్స్ ఎప్పుడైనా సరే మెయిలింగ్ అడ్రస్ పంపిస్తే డీటెయిల్స్ కావాలన్నప్పుడు ఫ్యాక్స్ చేస్తారనమాట. జిరాక్స్ లో ఉంటుంది. ఇప్పుడు కలర్స్ వచ్చినాయి బ్రో, కలర్స్ వచ్చాయి, వస్తుంది. ఓన్లీ ఈఎఫ్టీ అన్నప్పుడు ఏంటంటే ఈఎఫ్టీ డీటెయిల్స్ ఫ్యాక్స్ చేస్తారు. చెక్ ఫ్యాక్స్ చేయలేరు కదా. చెక్ కంపల్సరీ మెయిలింగ్ అడ్రస్కే రావాలి కదా. చెక్ అనేది కంపల్సరీ మెయిలింగ్ అడ్రస్ రావాలి. సో ఈఎఫ్టీ అడిగినప్పుడు ఈఎఫ్టీ అనేది ఏంటంటే వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ అనమాట. సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఈఎఫ్టీ అమౌంట్ చేస్తేనే కదా వాళ్ళకి అది వస్తుంది, ఈఎఫ్టీ నెంబర్ వస్తుంది కదా. ఈఎఫ్టీ చేస్తేనే ఈఎఫ్టీ నెంబర్ వస్తుంది. కాబట్టి ఈఎఫ్టీ నెంబర్ కన్ఫర్మేషన్ కోసము
వాళ్ళు ఫ్యాక్స్ పంపిస్తారనమాట. ఆల్రెడీ క్లైమ్ పేడ్ అని చెప్పారు కదా, ఒకసారి మాకు అది ఏవైతే మీరు పంపించారో ఆ ఈఎఫ్టీ డీటెయిల్స్ మాకు ఫ్యాక్స్ చేయండి అని చెప్తారు అనమాట. ఓకే, వాళ్ళ దగ్గర మన అన్ని డీటెయిల్స్ ఉంటాయండి, ఫ్యాక్స్ నెంబర్ అవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళు డైరెక్ట్ ఫ్యాక్స్ చేసేస్తారు మేడం. అర్థమైందా సినారియో ఇది? అర్థమైందా మధు సినారియో? అర్థమైంది. హలో, ఓకే, ఒకసారి కాల్ తీసుకుందామా ఇది? వినిపిస్తుంది, ఒకసారి కాల్ తీసుకుందామా ఇది? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. హౌ మే ఐ అసిస్ట్ యూ? May I know the patient client status? Yeah, sure, definitely. Before that, can you please confirm the provider NPI number and tax ID? Yeah, the provider ID is 1234567890 and the tax ID is #1235678. Okay. Can you please confirm the patient first name and last name? ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇట్లా మాట్లాడుకుంటప్పుడు చేస్తూనే ఉండాలన్నమాట వర్క్ ఇట్లా. ఓకేనా? రిప్రజెంట్ సంతోష్. ఏంటది? ఇన్సూరెన్స్ ఫోన్ నంబరు ఎక్కడ మీ దొరుకుతుంది? దగ్గర ఉంటది కదా, మీరు కాల్ చేసేదే కదా. ఇప్పుడు నువ్వు విమానం కాల్ చేస్తున్నావు, ఆ నంబర్ నీకు ఏమైనా ఫ్యాక్స్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు మీకు ఇస్తారమ్మా, లిస్ట్ ఇస్తారనమాట మీకు. ఇది వాళ్ళు మీకు ఇస్తారనమాట, ఫోన్ నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఓకే, ఫోన్ నంబర్స్ కూడా కొన్ని నేను బట్టి కొట్టాలి అని చెప్పి బట్టి కొట్టాలి, బీసీబీఎస్ బట్టి కొట్టాలి, హ్యూమన్. నేను మీకు లిస్ట్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను చూసావా, అవన్నీ బట్టి కొట్టాలి. కాకపోతే స్టేట్ మారుతుంటాయి అనమాట, స్టేట్ మారుతుంటాయి. పెయిడ్ డేట్ ఇప్పుడు అడిగే క్వశ్చన్, నువ్వు దీన్ని బట్టి నువ్వు క్వశ్చన్స్ అడగవచ్చు, నువ్వు నన్ను దీన్ని బట్టి నన్ను అన్ని క్వశ్చన్స్ అడగవచ్చు మధు. అడుగు, క్వశ్చన్స్ అడుగు. మీరు ఆల్రెడీ పెయిడ్ అంటే కెన్ ఐ నో ద పెయిడ్ డేట్? ఓకే, పెయిడ్ డేట్ ఈస్ యాక్చువల్ ఇప్పుడు ఇది నువ్వు ఫిల్ చేస్తుండాలి. ఓకేనా, నువ్వు నాకు కాల్ చేసినావు కాబట్టి నువ్వు ఫిల్ చేస్తుండాలి అనమాట. సో ఇక్కడ అడే క్వశ్చన్స్ అన్నీ అవే అనమాట. సో కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పే డేట్ అంటే నేను పే డేట్ చెప్తున్నాను అనమాట. పే డేట్ ఈస్ 25, సారీ ఇది ఒకటి 2023. సో నువ్వు అడగాలి, మే నో ద అలౌడ్ అమౌంట్ ప్లీజ్. అలౌడ్ అమౌంట్ ఎంత నువ్వు అడగాలన్నమాట. ఓకే, మే నో ద పేషెంట్ అలౌడ్ అమౌంట్ అండ్ వాట్ ఇస్ ద పేడ్ అమౌంట్. ఓకే, అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట వాళ్ళని. ఓకే, సో వాట్ ఇస్ ద పే డేట్ అండ్ మే నో ద అలౌడ్ అమౌంట్ డీటెయిల్స్ అన్నీ అడగాలి ఆల్మోస్ట్. ఓకేనా, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పేషెంట్ రెస్పాన్స్. ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి అడగవచ్చు, లేదంటే డైరెక్ట్ పిఆర్ అని అడగవచ్చు ఆవిడ. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దిస్ క్లైమ్. ఓకే, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దిస్ క్లైమ్ ఆర్ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పేషెంట్ అలౌడ్ అమౌంట్ అండ్ కో ఇన్సూరెన్స్. ఇప్పుడు అలౌడ్ అమౌంట్ అనేది పేషెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, సో ఇక్కడ రెండు అడుగుతున్నాను. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పేషెంట్ అలౌడ్ అమౌంట్ అండ్ కో ఇన్సూరెన్స్ ప్లీజ్ అడిగితే అలౌడ్ అమౌంట్ ఈస్ 500 అండ్ కో ఇన్సూరెన్స్ ఈజ్ $120. ఈవెన్ ఇప్పుడు డాలర్స్ చెప్పిన తర్వాత ఈవెన్ అనాలన్నమాట. ఓకే, ఈవెన్ అంటే అయిపోయింది అన్నట్టు, ఈవెన్. ఓకే, is allowed amount is $500 even and co-insurance is $120 even. Okay, mode of payment, what is the pay? నువ్వు అడగాలి క్వశ్చన్, అడుగు. నీకు అదే మరి ఇంకో ఇక్కడ నీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి క్వశ్చన్స్ ఫాలో కావాలి, నీ ఓన్గా ప్రిపేర్ చేసుకో, అప్పుడు ఓన్గా ప్రాక్టీస్ చేసుకో. నీకు కింద ఇంత క్లియర్గా ఉంది కదా. సో మెయిన్ మోడ్ ఆఫ్ పేమెంట్, ఇట్ ఇస్ ఎ చెక్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్. ఇట్ ఇస్ ఎ చెక్. చెక్ అని ఏం చెప్పాను? చెక్ నెంబర్. ఓకే, చెక్ నెంబర్. ట్రాన్సాక్షన్ ఐడి ఎప్పుడు వస్తుంది చెప్పు? ఇక ట్రాన్సాక్షన్ ఐడి నాకు ఎంటర్ చేయడానికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది ట్రాన్సాక్షన్ ఐడి? when we select on EFT. Okay. Yes, when we check on EFT. Okay, credit card number. So credit card number దానికి సంబంధించింది. ఓకే, now we are going to the check, right? So no need to enter transaction ID. Okay, so next సింగిల్ అండ్ బల్క్ పేమెంట్ అంటే ఏంటి? ఆ ఒక్క పేషెంట్కి పంపించారా, లేకుంటే ఒక పేషెంట్కి సపరేట్ పంపించారా? ఆ 10 మంది పేషెంట్లకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేట్ ఆఫ్ సర్వీస్ 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది పేషెంట్లది ఒకేసారి పంపించారా? అర్థమైందా?
బల్క్ పేమెంట్ అనమాట. అందరు పేషెంట్ ఒకేసారి పంపించారా, సింగిల్ పేషెంట్ పంపించారా? ఓకే, బల్క్ ఎంత ఎంత పేమెంట్ అమౌంట్ పంపించారు? ఓకే, చెక్ మెయిలింగ్ అడ్రస్ ఏ మెయిల్ కి చెక్ చేశారు? నేను అడిగాను చూసా ఇక్కడ క్వశ్చన్. చెక్ మెయిలింగ్ అడ్రస్. ఓకే, చెక్ మెయిల్ ఏ మెయిలింగ్ చేశారు? ఓకే, ఈ చెక్ పేయడం కరెక్ట్ అడ్రస్? ఎస్. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. ఈ చెక్ పేయడం కరెక్ట్ అడ్రస్? ఎస్. ఈ చెక్ క్యాష్డ్? ఎస్ ఆర్ నో? ఎస్ అయితేనేమో క్యాష్ అయిపోయింది అన్నట్టు. ఓకే, చెక్ డిపాజిట్ చేసుకుంది అన్నట్టు. నో అయితేనేమో నో. ఎందుకంటే ఎస్ అంటే వీళ్ళకి కూడా తెలిసిపోతుంది కదా పేమెంట్ అయిపోయినట్టు కదా మధు. సో ఇఫ్ నో, ఇఫ్ ఇట్ ఈస్ నో ద పేమెంట్ ఇది చూడు ఇక్కడ డిజేబుల్ అయిపోయింది. ఇఫ్ పేమెంట్ ఈజ్ ఎస్, ఇఫ్ నో దెన్ ఎన్కాష్మెంట్ డేట్ కూడా అవసరం ఉండదు. పే డేట్ క్రాస్ 45 days, ఎస్. టాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇది అవసరం ఉండదు. రిప్ అగ్రీస్ చెక్ ట్రేసర్, ఎస్. టాట్ చెక్ ట్రేసర్ ఇవి అవసరం ఉండదు. ఓకేనా, ఇది అవసరం ఉండదు. చెక్ ట్రేసర్ ఏంటంటే రిప్రజెంటేటివ్ అగ్రీ, ఇది మనకు అవసరం ఉండదు. ఓకేనా. రీజన్ నాట్ సెండింగ్ రిక్వెస్ట్ చెక్ ట్రేసర్ ఇది అవసరం ఉండదు మాకు. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టింది, పాతది అనమాట. సారీ పాతది ఇది, ఇప్పుడు ఇది ఏం అడగరు. ఓకేనా, జస్ట్ మీకు కావాల్సింది ఏంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి స్టార్ ఉండేటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ నీకు కావాల్సిన యాడ్ చేయాల్సింది ఏంటంటే, నేను చెక్ అయిపోయింది, చెక్ అయిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ డాలర్ డీటెయిల్స్, నేను డాలర్ డీటెయిల్స్ అని రాస్తున్నా, అన్నీ వచ్చేస్తాయి అనమాట దీంట్లో. ఓకేనా. ఇఫ్ EFT then you please confirm the EFT number or transaction ID and date. Okay, claim paid. అక్కడ మనం కోఇన్సిడెన్స్ అని చూసాం కదా. కోఇన్సిడెన్స్ అంటే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ. కోఇన్సిడెన్స్ అన్నా, కో పేమెంట్ అన్నా, డిడక్టబుల్ అన్నా, ఈ మూడింటిని PR అంటారంట. పేషెంట్ కట్టేటివే కదా ఇవి, రైట్? ఈ మూడు పేషెంట్ కట్టేటివే అనమాట. అందుకే నేను PR అడిగినప్పుడు ఏమో ఈ మూడు అడగొద్దు. PR అన్నప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక అమౌంట్ చెప్తుంది అనమాట. ఓకే, అలౌడ్ అమౌంట్ అంటేనేమో కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద అలౌడ్ అమౌంట్ అండ్ కో ఇన్సూరెన్స్. సో లాస్ట్కి ఇక్కడ వరకు రాగానే సింపుల్. ఇక్కడ ఎక్కడ వరకు క్లోజ్ చేయాలంటే పెయిడ్ అమౌంట్ ఏమొద్దా బ్రో? అడగాలి కదా ఎంత అమౌంట్ పే చేశారని. మేము పెయిడ్ అమౌంట్ కన్ఫర్మేషన్ గురించి అనమాట. నీ దగ్గర నువ్వు క్లైమ్ పెయిడ్ అంటే ఏంది? పెయిడ్కి సంబంధించింది కదా. సో పేడ్కి సంబంధించింది కాబట్టి నువ్వు పేడ్ అమౌంట్ కంపల్సరీ అడగాలి, ఎంత అమౌంట్ పే చేసిరని. సో అంత అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ పంపించామని చెప్పారు. చెక్ పంపించామని చెప్పారు. చెక్ ఎట్లా పంపించారు? సింగిల్ పేషెంట్కి పంపించారా, బల్క్ పేషెంట్కి పంపించారా? ఓకే, బల్క్ పేమెంట్ పంపిస్తే బల్క్ పేమెంట్ ఎంత పంపించారు అమౌంట్? ఎందుకంటే అమౌంట్ నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు అమౌంట్ కన్ఫర్మ్ చేసుకున్నది ప్రొవైడర్ ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పిన డేట్ ఆఫ్కి వాళ్ళు స్టేట్మెంట్లో చెక్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయరనమాట. వాళ్ళు అర్థమైందా మధు? సో ఇలాంటి క్లైమ్ పేడ్, క్లైమ్ ఇన్ ప్రాసెస్ ఎందుకు వస్తాయి వాళ్ళు ఫోకస్ చేయరు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది ఇన్సూరెన్స్, ఒక హాస్పిటల్కి ఎంతో మంది ఇన్సూరెన్స్ వస్తారు, అంతమంది స్టేట్మెంట్ చెక్ చేసుకోలేరు కదా, వాళ్ళు ఆడిటర్ చెక్ చేస్తుంటాడు అనమాట. ఓకే, సో ఆ టైంలో ఇప్పుడు బల్క్ పేమెంట్ వచ్చింది అనుకో, ఆ బల్క్ పేమెంట్ అమౌంట్ రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద EFT చెక్ నెంబర్, ఆ చెక్ నెంబర్ రాసుకుంటే అండ్ చెక్ డేట్, ఏ డేట్ రోజు డిపాజిట్ అయింది అది చెక్ చేసుకొని, అది తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే స్టేట్మెంట్లో చెక్ చేసుకుంటారు అనమాట. హాస్పిటల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ ఎండ్లో జరిగేది ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో చూసుకుంటారు అనమాట. ఆ డేట్ ఆఫ్ సర్వీస్కి అమౌంట్ రిసీవ్ అయిందా లేదా. ఓకే, రిసీవ్ అయితే రిసీవ్ కాకుంటే మనం అడిగిన క్వశ్చన్స్ అని అడగాలన్నమాట. సో మెయిల్ అడ్రస్ పెయిడ్ అమౌంట్ ఉంది కదా బ్రో. అవును, పెయిడ్ అమౌంట్, పేమెంట్ అమౌంట్ రెండు ఒక్కటేనా? లేదు, పేమెంట్ అమౌంట్ ఏది? ఇక్కడ పైన పెయిడ్ అమౌంట్ ఉంది, ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ పైన పేమెంట్ అమౌంట్ ఉంది. పేమెంట్ అమౌంట్ అంటే పేమెంట్ అమౌంట్ ఇక్కడ గుర్తుపెట్టుకో. ఈ ఫామ్ ఎట్లా డిజైన్ చేసిరంటే, ఒక ట్యాబ్ తర్వాత వచ్చేది నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే దాని ముందు దానికే ఉంటుంది, కానీ ఇక్కడ దానికి ఉండదు అనమాట. పేమెంట్ అమౌంట్ ఇదేమిచ్చింది
ఇది సింగిల్ పేమెంట్ ఆర్ బల్క్ పేమెంట్ అడిగింది అనమాట. సింగిల్ పేమెంట్ అంటే పేడ్ అమౌంట్ పేమెంట్ అమౌంట్ రెండు సేమ్ ఉంటాయి ఆల్వేస్. ఓకే, ఎందుకంటే సింగిల్ పేషెంట్ కాబట్టి సేమ్ ఉంటుంది కదా. అదే ఇప్పుడు బల్క్ అయితే చేంజ్ అవుతుంది. బల్క్ అయితేనేమో చేంజ్ అవుతుండే. బల్క్ అయితేనేమో ఇక్కడ ఈ ఒక్క పేషెంట్ ఏమో ఇది అయిపోయింది, మల్టిపుల్ పేషెంట్ ఇంత అమౌంట్ వచ్చేసింది అప్పుడు ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవి ఇవన్నీ అవసరం లేదు అప్పుడు నీకు కరెక్ట్ చెప్పాలి, ఇవన్నీ అవసరం లేదు. ఈ 99 ఫామ్ అనేది నేను చెప్తుంది తర్వాత. ఇది అంటే ఇది ఏంటంటే 99 ఫామ్ అనేది ఏంటంటే అడ్రస్లు ఏమైనా చేంజ్ అయి ఉంటే వాళ్ళు రాంగ్ మెయిల్ అడ్రస్ పంపిస్తే, ఓకేనా, రాంగ్ మెయిల్ అడ్రస్ పంపిస్తే లేదా అడ్రస్ చేంజ్ అయినప్పుడు 99 ఫామ్ అనేది ఫిల్ చేస్తారనమాట. ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. ఇది ట్యాక్స్ కట్టేటప్పుడు దేనిపైన కట్టారు ట్యాక్స్ అనే దానికి ప్రూఫ్ గురించి అనమాట 99 ఫామ్ అని. ఇది నేను చెప్తాను, ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది, సరేనా. ఇది క్లియర్ అయినా? ఇవి క్వశ్చన్ ఈ నుంచి ఇంతవరకు ప్రిపేర్ కాను అంతే, ఓకేనా. క్లైమ్ పేడ్ అనేది ఈ నుంచి ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇక మిగతానికి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది పేమెంట్ ఎప్పుడు క్లియర్ అయిపోయింది విత్ ఇన్ టాటా. వాడు పెట్టాలంటే దీన్ని ఇంకా పెద్ద కూడా చేయొచ్చు, బట్ అంత అవసరం లేదు మనం, ఓకేనా. అన్ని స్టార్స్ ఉండేటు అన్ని కంపల్సరీ అడుక్కుంటూ పోతుండాలి బ్రో. నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే అట్లా బెటర్ అనమాట. ఇంకా నీకు ఈ చెక్అవుట్ పేడ్ ఆన్ కరెక్ట్ అడ్రస్ వాళ్ళు అడుగుతారు. ఇఫ్ ఎస్ 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 పేమెంట్ ఇస్ క్లియర్, ఇఫ్ చెక్ ఇస్ క్యాష్ అంటే క్యాష్ అయిందా నో అయిందా చెప్పు. రియల్ టైంలో కూడా స్టార్స్ వస్తాయా బ్రో? ఏంటి బ్రో? రియల్ టైంలో కూడా స్టార్స్ వస్తాయా బ్రో? ఉండవు. ఇవి సెల్ఫ్ ప్రాక్టీస్, అది ఉండవు మరి. అవి సెల్ఫ్ ప్రాక్టీస్ అనమాట, ఓకేనా. అవి ఉండవు. అవి మనం సెల్ఫ్ ప్రాక్టీస్ గురించి అని చెప్పేసి ఆ విధంగా క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి అట్లా చెప్తున్నారు అనమాట, ఓకేనా. స్టార్స్ ఉంటాయేమో ఎందుకు? అదే నువ్వు కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలంటే ఎట్లా అంటే నువ్వు ఈ సైట్ ఓపెన్ చేసుకొని బుక్లో స్టార్ ఏమి ఉండేది దాంట్లో నీకు నచ్చిన క్వశ్చన్స్ ఇవ్వనా. ఇది ఒక క్వశ్చన్, ఇది అవసరం, ఇన్సూరెన్స్, ఫోన్ నెంబరు, ఇవన్నీ నీకు వెల్కమ్ స్క్రిప్ట్. ఇక్కడ నుంచి వచ్చేసి స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి, అది కరెక్ట్ ప్రాక్టీస్ అనమాట. క్వశ్చన్స్ నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి సెల్ఫ్ ప్రాక్టీస్. ఇది చూస్తే నువ్వు కానీ చెప్పొచ్చు ఈ చెక్ పేడా కరెక్ట్ అడ్రస్ అని అడగాలి. ఎస్ క్యాష్ అయిందా, క్యాష్ అయితే క్యాష్, ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే నో. సో నువ్వు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడనే ఉంటాయి నీ క్వశ్చన్స్, ఓకేనా. ఇక్కడ లాస్ట్ లో ఉంటుందా బ్రో క్లైమ్ నెంబర్? ఇక్కడ ఉంటుంది క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ కనిపిస్తుందా? క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. దెన్ సేవ్ చేస్తాం అంతే, ఓకేనా బ్రో? ఓకే బ్రో, ఐ విల్ కంటిన్యూ టుమారో బ్రో. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాం అంతే, ఓకేనా. ఓకే రైట్, థ్యాంక్ యూ. బ్రో సంతోష్ బ్రో. హలో బ్రో. హలో చెప్ బ్రో. సంతోష్ బ్రో ఉన్నాడు. నిన్నటి వీడియో డౌన్లోడ్ అవుతాను లేదు బ్రో. అది ఫ్రైడేది వీడియో బ్రో. ఫ్రైడేది డౌన్లోడ్ అవుతాను లేదు. వచ్చింది కదా ఇప్పుడు, వచ్చింది ఇప్పుడు ఇది కాలింగ్ది బ్రో. దీంట్లో ఉంది, లోకల్లోకి డౌన్లోడ్ కాదు. కావడం లేదా డౌన్లోడ్? అవుతుంది బ్రో, మామూలుగా అవుతుంది. మామూలుగా మొబైల్ కావడం లేదా? మొబైల్లోనూ కాలేదు, ల్యాప్టాప్ కనెక్ట్ చేయలే, వైఫై లేదని. బ్రో ఉన్నిట్టున్నాడే పోయినట్టాను బ్రో. ఇది ఎన్పి నెంబర్ లాస్ట్ 00, ఫస్ట్ 00 వచ్చేది. ట్యాక్స్ నెంబర్ అవుతుంది 00. మధుసూదన్ బ్రో ట్యాక్స్ నెంబర్ ఎన్పి నెంబరా ఫస్ట్ 00 వచ్చేది ట్యాక్స్ నెంబర్? అది తెలీదు బ్రో, అది ప్రొవైడర్ మనము
ప్రొవైడ్ కదా బ్రో, నువ్వు అడిగితే చెప్పాలి బ్రో, నువ్వు అది ట్యాక్స్ నెంబర్ అది చెప్పాలి కదా బ్రో అవి నువ్వు. ఎన్పిఏ నెంబర్, ట్యాక్స్ నెంబర్, ట్యాక్స్ నెంబర్ ఆయనకి సంబంధం లేదా అవి మామూలుగా అవి ఎయిర్ కాలింగ్లో? ఉంటది బ్రో, అది వెల్కమ్ స్క్రిప్ట్ లోనే ఉంటది కదా. వెల్కమ్ డిస్ప్లే స్టార్టింగ్ ఉంటుంది అంట. జస్ట్ ఊరికి 1 2 3 అంటే నువ్వు నాయన వాయిస్ కాలింగ్, నువ్వు అన్ వాయిసా? వాయిస్ బ్రో. హలో, బ్రో సరే బ్రో, బాయ్. When